త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభువు దివ్య చరిత్ర. ప్రభువుల కీర్తి దిగంతాలకు ప్రాకటంతో సామాన్య జనంతో పాటు సాధువులు, సత్పురుషులు, యోగులు వారి దర్శనానికై వచ్చేవారు. కొందరు కుతూహలంతోనూ, మరికొందరు పరీక్షించడానికి, మరికొందరు ఆధ్యాత్మిక పురోగమనానికై మాణిక్యనగరు వచ్చారు. ప్రభువులతో గడిపిన మొదటి క్షణాలలోనే వారు దత్తాత్రేయుల జ్ఞానావతారమని, నిజమైన మాణిక్యమని గుర్తించి తమ నమోవాకాలు సమర్పించుకునేవారు. ఒకసారి మాణిక్యనగరకు ఒక అవధూత వచ్చారు. వారు ఆజానబాహులు. వారి శరీరం కండలు తిరిగి దృఢంగా ఉండేది. సామాన్యంగా దిగంబర స్థితిలోనే ఉండేవారు. సదా సమాధిలోనే ఉండేవారు. మితభాషి. వారి పేరేమిటో, ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియలేదు. ఆ అవధూతను ప్రభువులు ఆదరంతో చూచుకునేవారు. వారితో ఏకాంతములో చాలా గంటలు గడిపేవారు. వారిద్దరి మధ్య ఏం చర్చలు జరిగేవో ఎవరికీ తెలియదు. ప్రభువులు తమ గద్దె మీద ఆసీనులైనప్పుడు తమ ప్రక్కనే దిగంబర యోగిని కూర్చోబెట్టుకునేవారు. ఇది చూచి శిష్యులకు, భక్తులకు ఆశ్చర్యం వేసేది. దిగంబర యోగి గురించి రకరకాలుగా చెప్పుకునేవారు. ఆయన హిమాలయాలలో చాలా సంవత్సరాలు తపస్సు చేశారని కొందరు, ఆయన వయసు 100ల కొద్దీ ఉంటుందని కొందరు, గాణ్గాపురవాసులు రెండవ దత్తావతారులు అయిన నరసింహ సరస్వతులని మరికొందరు చెప్పుకునేవారు. గద్దె మీద రాజట్టహాసంతో శ్రీనాథులుగా మాణిక్య ప్రభువులు దిగంబరావతారములో తేజస్సు ఉట్టిపడుతూ పరమ మహేశ్వరులుగా అవధూతల వారు ఆసీనులై ఉంటే చూచి తీరవలసిందే. హరిహరులు ఏకమయ్యి ఇక్కడే నెలకొన్నారా అన్నట్టుండేవారు చూడడానికి. ఒకరి రాజరికానికి, మరొకరు వైరాగ్యానికి సామ్రాటులన్నట్లు ఉండేవారు. 2 దేహాల్లోనూ ఉన్నది ఒకే శక్తి అన్నట్టు, ఒకే తేజస్సు 2గా దేహాలను ధరించినట్టు ఉండేవారు. అందరూ ప్రభువుల యందు చూపిన భక్తి, గౌరవం అవధూత యందు కూడా చూపేవారు. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.